హైదరాబాద్ లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా కలకలం రేపుతోంది. కేవలం నిమిషాల్లోనే 39,000 టికెట్లు అమ్ముడయ్యాయి. రేపు ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఉప్పల్ వేదికగా ఇదే చివరి మ్యాచ్ కావడంతో టికెట్లు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో బ్లాక్ టికెట్ల దందాపై మల్కాజ్గిరి పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్న ముఠాను అరెస్టు చేశారు. నిందితులపై 10 కేసులు నమోదు చేశారు. బ్లాక్ టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రేపు ఉప్పల్ వేదికగా ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉండడంతో పెద్ద ఎత్తున బ్లాక్ టికెట్ల దందా తెరలేస్తోంది. ఇక పోలీసులు కూడా దానికి సంబంధించి నజరు పెట్టారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోతున్న ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కి సంబంధించి చాలా హైదరాబాద్ లో చివరి మ్యాచ్ కావడం, హై వోల్ట్ మ్యాచ్ కావడంతో కూడా ప్రస్తుతానికైతే ఇటు క్రికెట్ అభిమానులకి ఆ టికెట్ల విషయంలో కూడా చాలా నిరాశ ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ టికెట్లు దాదాపుగా సోల్డ్ అవుట్ అవ్వడం, మరి చాలా టికెట్లు బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరగడంతో కూడా ప్రస్తుతానికైతే ఈ వ్యవహారానికి సంబంధించి ఇటు మల్కాజ్గిరి పోలీసులు కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో ఎప్పుడు మ్యాచ్ జరిగినా కొన్ని కీలక మ్యాచ్లకు సంబంధించి కూడా బ్లాక్ మార్కెట్ దందా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఒక జడ్జి పేరుతో లెటర్ తీసుకొచ్చి యథేచ్ఛగా ఐపీఎల్ టికెట్లను తీసుకున్న తర్వాత బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ముఠాను గతంలో ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. తాజాగా మరొక 10 మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. రేపుడు మ్యాచ్కి సంబంధించి కూడా చాలా హై వోల్టేజ్ మ్యాచ్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్లో జరిగే ఈ మ్యాచ్ కావడంతో ఇప్పటికే ఎస్ఆర్హెచ్ భారీగా టికెట్ల రేట్లు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. సాధారణ టికెట్లు కూడా ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా టికెట్లకు సంబంధించి కూడా 300 పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఒకవైపు టికెట్ అభిమానులకు సంబంధించి రేపటి హై వోల్టేజ్ మ్యాచ్ చూసేందుకు నిరాశ ఎదురవుతున్న నేపథ్యంలో కూడా బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా కొన్ని వేల రూపాయలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 500 నుంచి 3,000 రూపాయలకు సంబంధించిన టికెట్లను 3 అంతలు పెంచి అమ్మకాలు సాగిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే పక్క సమాచారంతో ఈరోజు ఇటు ఉప్పల్ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఈ బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్న ఒక 10 మందిని గుర్తించారు. వారి మీద కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బలరాం, కిరణ్, అంటే కీలక మ్యాచ్ ఉన్న ప్రతిసారి కూడా ఇదే అంశం తెర మీదకు వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ బ్లాక్ మార్కెట్ ని పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారు? ఇప్పటి వరకు ఈ సీజన్లో చాలా సుమారుగా ఒక 5-6 పైగా మ్యాచ్లు జరిగినాయి. అందులో 3 చాలా కీలకమైన మ్యాచ్లు. అందులో కూడా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లకు సంబంధించి కూడా చాలా కీలకంగా మారబోతుంది. చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మ్యాచ్లకు సంబంధించి కావచ్చు, కొంత గతంలో ఆడిన మ్యాచ్లకు సంబంధించి కావచ్చు, ఇక్కడ జరుగుతున్న మ్యాచ్లకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అందులో ఆటగాళ్ళ సంబంధించి కూడా చూసుకుంటే గతంలో ఇప్పటి వరకు చూసుకుంటే రేపటి మ్యాచ్తో పోల్చుకుంటే 3 చాలా కీలక మ్యాచ్లు ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. అందులో ఎస్ఆర్హెచ్ఏ విజయం బాట ఎగురవేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రతిసారి ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లకు సంబంధించిన హైప్ ఉంటుంది. రేపటితో ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఇక్కడ పూర్తవుతున్న నేపథ్యంలో కూడా వైపు ఎస్ఆర్హెచ్కి ఇప్పటికే భారీగా రేట్లు పెంచిన పరిస్థితి. కాబట్టి ప్రతిసారి ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లకు సంబంధించి కొన్ని మ్యాచ్లకే హైప్ పెంచి ఇటు క్రికెట్ అభిమానులకు నిరాశ ఎదురెళ్లే చూస్తున్నట్టు ఒక ఆరోపణ ఉంది. దీంతో పాటు హెచ్సిఏ సంబంధించి కూడా కొంతమంది కావాలని బ్లాక్ మార్కెట్లో టికెట్ల విక్రయాలు చేస్తున్నట్టుగా సమాచారం.